వరంగల్ జిల్లాలో మాజీ ప్రియుడిని భర్తతో కలిసి చంపేసిందో మహిళ. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన ఈ క్రైమ్ ఎపిసోడ్ లో చిక్కుముడులన్నీ విప్పేశారు పోలీసులు. హత్య జరిగిన తీరు చూస్తే బాలీవుడ్ సినిమాలోని సీన్లు గుర్తుకు రాక మానవు. లింగాల ఘనపురం వద్ద రోడ్డు ప్రమాదం. దేవరుప్పలకు చెందిన గోపి మృతి. వరంగల్ హైవేపై బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యాక్సిడెంట్ కేసుగా నమోదు చేయబోతే మృతుని బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని హత్య చేసుంటారన్నది వారి అనుమానం. దీంతో ఖాకీల విచారణ మొదలైంది. మృతుడి కాల్ డేటాను పరిశీలిస్తే ఎక్కువగా రేణుక అనే అమ్మాయికి ఫోన్ చేసినట్లు తేలింది. దేవరుప్పుల గ్రామానికి చెందిన గోపి, రేణుకలు 2 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో కానీ 6 నెలల కిందట మిలిటరీలో పనిచేసి ఆదిలాబాద్కు చెందిన రమేష్ ను పెళ్లి చేసుకుంది రేణుక. రమేష్ కు అప్పటికే పెళ్లైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ల కాపురం సజావుగానే సాగుతోంది. కానీ గోపి మాత్రం రేణుకను వదులుకోలేకపోయాడు. ప్రతిరోజు ఫోన్ చేసి వేధించేవాడు. ఆ హింస భరించలేక భర్తతో చెప్పిందామె. 2 కలిసి ప్లాన్ వేశారు. గోపిని జనగాంకు రమ్మని చెప్పింది రేణుక. ప్లాన్ లో భాగంగా హైవేలో బైక్ పై వస్తున్న గోపిని రమేష్ ఫాలో అయ్యాడు. లింగాల ఘనపురం వద్దకు చేరగానే కారుతో ఢీకొట్టాడు. అనంతరం రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఎందుకు చంపడం జరిగిందనే విషయం మీద ఆమెను ప్రశ్నిస్తే గత 2 సంవత్సరాల నుంచి మృతునికి ఆమెకు లవ్ అఫేర్ నడుస్తాం. సో లవ్ అఫేర్ నడుస్తా అంటే ఈ క్రమంలో మృతుడు ఏమైతే లాస్ట్ ఇయర్ పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మాయిని వేరే పెళ్లి చేసుకుని జరుగుతలేదు. 2-3 సంబంధాలు వస్తే కూడా ఎత్తగొట్టడం జరిగింది. రేణుకను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులకు ఆమె అసలు విషయం చెప్పేసింది. నిందితుడు రమేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్య తరువాత తాపీగా రేణుక, రమేష్ లు యాదగిరిగుట్టలో బస చేసి మరుసటి రోజు ఆదిలాబాద్ కు వెళ్లిపోయారు. చేసిన పాపం మాసిపోయిందనుకున్నారు. కానీ సెల్ ఫోన్ వాళ్లను పట్టించేసింది. కాల్ లిస్ట్ తో రేణుక, రమేష్ చేసిన పాపం బయటపడింది.